మిత్రులారా, ఈ ప్రెస్ కాన్ఫరెన్సు సాంబశివరావు గారితో మాట్లాడినప్పుడు వారు తక్షణమే దీనికి అంగీకరించి మిమ్మల్ని అందరిని పిలవడం, మీరు కూడా చాలా తక్కువ సమయంలో మీడియా చాలా పెద్ద మిగతా రాజకీయ పార్టీలు ఎవరు వచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇవాళ శవాలను ఇవ్వకపోవడం బంధువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఇది ఏ ప్రమాణం మీద నిలుస్తుంది? అది నైతిక ప్రమాణం కాదు, రాజ్యాంగ ప్రమాణం కాదు, ప్రజాస్వామ్య ప్రమాణం కాదు, అంతర్జాతీయ ప్రమాణం కాదు. సార్ చెప్పినట్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చాలా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎట్లా శవాలని అసలు వాటిని ఎట్లా గౌరవించాలి? శవాలను గౌరవించమనేది మన నాగరికతలోనే ఒక భాగంగా, నాగరికత ఎవాల్వ్ అవుతున్నది, అది పరిణామం చెందుతున్న క్రమంలో శవాన్ని మనం ఎలా గౌరవించాలి, దానం ఎలా చేయాలి అనడానికి కూడా శాస్త్రాల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఇది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కూడా, వాళ్ళు నమ్మే హిందుత్వ ప్రకారం కూడా ఇది నిలవదు. సార్ చెప్పినట్టు రామాయణం చదివితే రామాయణంలో రాముడు రావణ్ణి డెడ్ బాడీని ఎట్లా ట్రీట్ చేయాలి అనేటువంటిది ఆయన చెప్పడం ఏది ఇస్తుందో, పోనీ ఆ ప్రమాణం కానీ అంతర్జాతీయ ప్రమాణాలు కానీ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ కానీ ఏ ప్రమాణాలకి నిలవదు. ఇవాళ మీరు శవాలను ఇవ్వకపోవడం, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, 4-5 రోజులు అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ శవాలు ఇస్తారేమో. కేశవరావు గారి తమ్ముడు ఆయన ఏమన్నా అంటే, మా అన్న శవాన్ని ఇస్తే మా పిల్లలకు చూయిద్దాం అనుకున్నాం, ఆయన పిల్లలు ఎప్పుడు చూడలేదు కనుక మా పిల్లలు చూయించే దహనం చేద్దాం అనుకున్నాం. మేము ఇన్ని రోజులు ఇక్కడ ఎదురు చూసాం. చివరికి ఆయన ఆగ్రహంగా ఆయన ఏమంటే, మేమెప్పుడు ఆయన భావజాలంతో మేము అంగీకరించలేదు, కానీ ఇవాళ మేము మమ్మల్ని అందరినీ నక్సలైట్లని మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయండి అని కూడా అంత ఆగ్రహం దాకా తీసుకెళ్ళారు. అంటే ఎందుకు అసలు కాల్చినట్లు, బాడీస్ని ఎందుకు దహనం చేసినట్లు? అంటే మరి శవాలకు భయపడుతున్నారా? శవాలకు భయపడ్డ తర్వాత ఇక రాజ్యం ఎలా అవుతుంది? అది రాజ్యము దానికి ఉండే బలము, దానికి ఉండే వేలాది సంఖ్య లక్షలాది సంఖ్యలో ఉండే బలము, ఇంత ఆయుధాలు ఇంత పెట్టుకొని అక్కడ ఒక శవానికి మీరు భయపడి శవము ఒకళ్ళు బయటకు వస్తే ప్రజలు స్పందిస్తారేమో, పెద్ద ప్రొసెషన్ జరుగుతుందేమో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అనే రాజ్యము అది ఎట్లా అసలు పరిపాలించగలరు? రాజ్యానికి ఆ మాత్రము విశ్వాసం లేకపోతే తన మీద తనకు. శవం బయటకు వస్తే ప్రజలంతా స్పందిస్తారంటే వాళ్ళ భావజాలాన్ని కానీ వాళ్ళ త్యాగాన్ని కానీ బయట సమాజం అంగీకరిస్తుందనే కదా మీరు అంగీకరించింది. ఒకవేళ వాళ్ళు నిజంగానే దేశ శత్రువులు మీరు అన్నట్లుగా వాళ్ళు మొత్తంగా అభివృద్ధి వ్యతిరేకులు, వాళ్ళు కేవలం హింసనే నమ్ముకున్నారు అని మీరు ఒకవేళ అనుకుంటే ప్రజల్లో అంత స్పందన వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ప్రజలంతా గౌరవిస్తున్నారని అనుకున్నప్పుడు, ప్రజలంతా స్పందిస్తారని అనుకున్నప్పుడు మరి ఆ ఉద్యమం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉండాలి? ఆ ఉద్యమమే స్వయాన మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నప్పుడు అది ఒక పెద్ద అవకాశం కదా, రాజ్యానికి అది ఒక పెద్ద అవకాశం కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే చాలా ప్రయత్నాలు చేశారు. చాలాసార్లు సమావేశాలు పెట్టారు, సమావేశాలు పెట్టి చర్చించారు. అలాగే ప్లానింగ్ కమిషన్ ఒక కమిటీనే వేసింది. ఈ ఉద్యమం యొక్క మూలాలు ఏమిటి, ఈ ఉద్యమం ఎందుకున్నది? 2013లో సోనియా గాంధీ గారు ఓ మీటింగ్ పెట్టారు, మమ్మల్ని అందరూ కూడా పిలిచారు. ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఇంత అలజడి ఎందుకున్నది, దానికి ఏం చెయ్యాలి అని ఒక చర్చ. అంటే నిరంతరంగా ఒక చర్చ జరుగుతున్నది. అంటే ఉద్యమం అణచాలని ఒకవైపు, అలాగే ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలని మరొక వైపు, ఇది నిరంతరంగా జరుగుతున్నది. దాని కొరకనే ప్లానింగ్ కమిషన్ ఓ కమిటీ వేసి దాంట్లో శంకరం గారు, బాలగోపాల్ గారు, నందిని సుందర్, బేలా భాటియా వీళ్ళందరినీ వేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్లానింగ్ కమిషన్. దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఆ మూలాలలోకి మీరు వెళితే ఈ ఉద్యమం దీనికి పరిష్కారం మీకు దొరుకుతుంది, ఒక రాజ్యాంగపర శాంతియుత పరిష్కారం మీకు దొరుకుతుంది అని ఒక ప్రయత్నం జరిగింది.
ఏ ప్రయత్నం లేకుండా ఇవాళ మీరు మొత్తంగానే ఉద్యమాన్ని ముహూర్తం కూడా పెట్టి ఆ లోపల మేము మొత్తం ఉద్యమాన్ని అణిచివేస్తాం అని మీరు అంటున్నారు. ఉద్యమాన్ని అణిచివేస్తే సమస్యలు ఉంటాయి కదా, సమస్యలు పరిష్కారం చేయడం వల్ల సమాజంలో శాంతి వస్తుంది. కానీ నేను చాలా సందర్భాలు చెప్తున్నాను, ఇవాళ ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, సెంట్రల్ బీహార్లో కానీ, గడ్చిరోలి కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ ఎక్కడైతే ఈ ఉద్యమం ఈ పోరాటాలు జరుగుతున్నాయో ఈ ప్రాంతాలన్నీ ఆదివాసీ ప్రాంతాలు. ఆదివాసీ ప్రాంతాల్లో నిరంతరంగా ఈ పోరాటాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. 150 ఏళ్ళ కింద మీరు బిర్సా ముండా చనిపోయాడు. ఈ మధ్యన బిర్సా ముండా ఆయన చనిపోయిన దాన్ని సెలబ్రేట్ చేశారు ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం ప్రధానమంత్రి వీళ్ళు బిర్సా ముండా పూలహారం వేశారు. ఆయన గౌరవంగా ఆయన చేసిన త్యాగాన్ని గౌరవంగా మీరు చూశారు. అలాగే సీతారామరాజు 100 ఏళ్ల క్రితం, అలాగే కొమరం భీం, రాజీవ్ గోండ్ల పోరాటం, మొత్తం స్వాతంత్రోద్యమం నిండా పోరాటాలు ఉన్నాయి. ఆదివాసీ పోరాటాలు. ఎందుకు ఆదివాసీలు పోరాటాలు ఇంత నిరంతరంగా ఆగకుండా నిరాఘాటంగా ఎందుకు పోరాటాలు చేస్తున్నారు? ఈ మాత్రం ప్రశ్న అడగలేదా ప్రభుత్వం? ఎందుకు ఈ పోరాటాలనే? ఈ పోరాటాలను ఎందుకంటే మీరు అడవిలోకి పోతున్నారు. అడవిలో విపరీతమైన సంపద ఉంది. ఆ సంపదను కొల్లగొట్టాలనుకుంటున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తే ఆదివాసులతో చర్చలు జరపచ్చు కదా. ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు? ఇది దేశం కొరకు ఒకళ్ళ మీరు ఇది అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అని అనుకుంటే, ఈ అభివృద్ధి ప్రజల ప్రయోజనం కొరకే అనుకుంటే చెప్పలేరా మీరు? ఆదివాసీలకు కూర్చోబెట్టి మీరు ఆదివాసులో సంప్రదింపులు చేయలేరా? కానీ మీరు ఏమాత్రం చర్చ కూడా లేకుండా ఆదివాసులు పోరాటాలని నిరంతరంగా అణిచివేయాలని చూస్తున్నారు. అణిచివేస్తూనే ఉన్నారు. అయినా పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అయితే ఇంకా మరీ దుర్మార్గంగా ఇవాళ శవాలను ఇవ్వకపోవడానికి ఒక దుర్మార్గమైన భావజాలం ఉంది ప్రభుత్వానికి. ఆ భావజాలం ఏంటంటే ఆ అడవిలో ఉన్నటువంటి సంపద కొల్లగొట్టుకోవాలి. రాజ్యం కాదు, కార్పొరేట్ వాళ్ళకి అది అప్పచెప్పాలి. కార్పొరేట్కి అది అప్పచెప్పడానికి పర్యావరణంలో అంతర్జాతీయంగా రియోలో కాన్ఫరెన్స్ జరిగింది, యునైటెడ్ నేషన్స్ చర్చ జరిగింది, ప్రపంచం అంతా పర్యావరణం మీద చర్చ చేస్తుంటే నిన్న ఇక్కడ ఒకవైపు ఇది జరుగుతోంది, ఈ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంటు మొత్తము పర్యావరణాన్ని కాపాడడం కొరకైనా డిపార్ట్మెంట్ పెడితే మీరు మహారాష్ట్రలో 1 లక్ష చెట్లను కొలగొట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో 2 లక్షల చెట్లు కూలగొట్టాలి. ఇప్పుడు అక్కడ ఉన్న మీరు లక్షల చెట్లని కూలగొట్టొచ్చా? పర్యావరణ యొక్క ప్రమాణాలు ఏమయ్యాయి? ఎందుకు కూలగొడుతున్నారు? మనుషులు విపరీతంగా ఉష్ణోగ్రత పెరిగింది, గ్లేషియర్స్ ఇది అవుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది, ఉష్ణోగ్రత పెరిగిపోతున్నది, వాతావరణం మారిపోతున్నది. ఇంత చర్చ జరుగుతున్నా మీరు లక్షల చెట్లని కూలగొట్టడం, చెట్లను కొలగొడుతున్నారు, మనుషులను కొలగొడుతున్నారు. మనిషి ప్రతిఘటిస్తే మనిషిని చంపుతున్నారు. చెట్టు అడ్డం వస్తే చెట్టును నరుకుతున్నారు. దేని కొరకు? ప్రశ్న ఏంటంటే దేని కొరకు మీరు చేస్తున్నారు? ఈ ఖనిజాలు తీసుకుంటారు, తీసుకొని ఏం చేస్తారు? కార్లు ఉత్పత్తి చేస్తారో మీరు వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ఆ కారులో ప్రయాణం చేయడానికి వాతావరణం ఉండాలి కదా. అసలు అంటే దేశంలో ప్రపంచంలో ఒక వాతావరణం లేకుండా మనిషి ఎట్లా బతుకుతాడు? మనుషులు విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు. ఇవన్నీ కూడా మీరు కాదని, వాతావరణం పర్యావరణాన్ని కాదని, మనిషి యొక్క ప్రాణాన్ని కాదని, ఈ అభివృద్ధి మానవ వ్యతిరేకమని మీకు తెలిసి కూడా ఇంత దుర్మార్గానికి కొడగట్టడం ఏదైతుందో ఇది ప్రభుత్వ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా సమాజం యొక్క భవిష్యత్ దృష్ట్యా కూడా ఇది మంచిది కాదు. ప్రతిఘటించిన వాళ్ళని మీరు చంపుతున్నారు. వాళ్ళు మేము చర్చలు చేస్తామంటున్నారు. చర్చలు చేస్తే ఏం జరిగేది? వాళ్ళు ఒకళ్ళ చర్చలు పిలిస్తే, శాంతి చర్చ పిలిస్తే వాళ్ళు ఈ మాట చెప్పేవాళ్ళు, మీరు పర్యావరణాన్ని కాపాడండి, చెట్లను నరకొద్దు, ఒకవేళ మీరు ఖనిజాలను తోకాలంటే దాన్ని చాలా జాగ్రత్తగా తోకండి, దానికి దేశ అభివృద్ధి కొరకే చేయండి, కార్పొరేట్లకు అప్పచెప్పకండి, శాంతి చర్చలు వచ్చేవి. మీ అభిప్రాయంలో మీరు చెప్పగలిగేవాళ్ళు. కానీ శాంతి చర్చలే వద్దని, ఇంకా దానికి శాంతి చర్చలు చేస్తామన్న వాళ్ళని మీరు చంపేసి వాళ్ళను కూడా, వాళ్ళ శవాలను కూడా ఇవాళ ఇస్తే జనం విపరీతంగా వస్తారు,
వాళ్ళ శవయాత్రకు జనం వస్తారు. మరి జనం వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? శవయాత్రకు జనం వస్తున్నారంటే దాని అర్థం జనంలో వాళ్ళ పట్ల ఏదో గౌరవం, ఎందుకు గౌరవం ఉంది అంటే వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదో సమాజం కొరకు చేస్తున్నారని ఒక అవగాహన సమాజం లేకపోతే నిజానికి శవయాత్రకు వేలాది సంఖ్యలో జనం ఎందుకు కలుస్తారు? కనుక ఇవి ఏవి కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొత్తంగా తమ విధానం ఏదైతే పునరాలోచించాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అభివృద్ధి. మీరు మనుషులను కూడా చంపి శవాలను కూడా ఇవ్వకుండా మీరు ఖనిజాలని తవ్వుదామనుకుంటున్నారు. కానీ దాని పర్యవసానం ఏంటి? దీర్ఘకాలంలో మనం ఎటువంటి సమాజం వైపు వెళ్తున్నాము, ఎటువంటి అభివృద్ధిది అనే మౌలిక ప్రశ్నలు ఏవైతున్నాయో అవైతే మిగిలిపోతాయి కదా. ప్రశ్నలు మిగిలినంతకాలం ఏదో రకంగా ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. కనుక శాంతి చర్చలు జరిపి మౌలికమైనటువంటి సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటికి పరిష్కారాల మార్గాలు వెతికేటువంటి క్రమమే అభివృద్ధి. అంతేకాని మా ఇష్టం వచ్చిన అభివృద్ధి చేస్తాం, మేము ఇష్టం వచ్చినా ప్రవర్తిస్తాం, మేము రాజ్యాంగాన్ని ఖాతరు చేయం, ఏ ప్రమాణాలు లేకుండా మేము మనుషులను చంపడమే కాకుండా వాళ్ళ దహనాలు కూడా మేమే చేస్తాం అంటే మీరు అన్ని హద్దులు దాటిపోతున్నారు. ఈ హద్దులు దాటిపోతే దాని పర్యవసానం ఏంటో ఆలోచించండి. జనం అక్కడ ఆగుతారా, అభివృద్ధి అక్కడ ఆగుతుందా? అక్కడ ఉండే ఆదివాసుల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, అక్కడ ఉండే పర్యావరణం భవిష్యత్తు ఏమనే ప్రశ్నలు. చివరిగా ఒక మాట అంటే రాజ్యము తన హద్దులను దాటి, రాజ్యాంగపర హద్దులను దాటి తన అధికారాన్ని విస్తృతంగా ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించడం అనేది ఒకవేళ మనం అంగీకరిస్తే మా ఆందోళన అంతా ఏమిటంటే కేవలం వాళ్ళ చనిపోయినటువంటి త్యాగాలు చేసిన వాళ్ళే కాదు, త్యాగాలు చాలా కాలం చేస్తున్నారు. కానీ రాజ్యము ప్రవర్తిస్తున్న పద్ధతి ఏదైతుందో ఇది ఇలాగే ప్రవర్తిస్తే అది అక్కడ ఆగదు, అది అక్కడ ఆగదు. ఎందుకంటే ఒకసారి మనిషిని తినడానికి పులి అలవాటు పడితే పులి రక్తాన్ని మనిషి రక్తాన్ని చూస్తానికి అది ఆగదు. అందుకని హిందూ స్వరాజ్లో కూడా గాంధీ గారు ఆ హిందూ స్వరాజ్లో డైలాగ్ ఉంది. అయితే ఎవరో అంటే అది ఎడిటరు ఒక రీడర్కు సంభాషణ హిందూ స్వరాజ్. దాంట్లో ఒక సంభాషణ ఏంటంటే ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు మారి వాళ్ళు మనని బాగా పరిపాలిస్తాము అని ఒకవేళ వాళ్ళు మనం వాగ్దానం చేస్తే మీరు స్వాతంత్రోద్యమం ఆగిపోతుందా అంటే గాంధీ గారు పులి తన స్వభావాన్ని మార్చుకుంటుందని మీరు నన్ను ఒప్పిస్తే నేను దానికి ఒప్పుకుంటాను. అంటే ఇది పులి స్వభావం ఏదైతుందో అది మారడం చాలా కష్టం. దానికి అందుకనే రాజ్యాంగము, రాజ్యాంగబద్ధము, చట్టబద్ధం ఇవన్నీ పెట్టింది దాన్ని కంట్రోల్ చేయడానికి. ఇవన్నీ ఖాతరు చేయకుండా రాజ్యం ఏది పోతుందో ఇది సమాజానికి ప్రమాదం. కాబట్టి మేము విశాల సమాజానికి, విశాల ప్రజానీకాన్ని ఇది మా సమస్య కాదు అని మీరు అనుకోకండి. ఈ సమస్య మనందరిది. పాలన ఎలా జరిగితే దాని ప్రభావం మన మీద ఉంటుంది. కనుక సమాజము విస్తృతంగా స్పందించవలసిన ఒక చారిత్రక సందర్భం ఇది. స్పందిస్తేనే మన దేశంలో రాజ్యాంగాన్ని కానీ, ప్రజాస్వామ్యాన్ని కానీ, నాగరికతను కానీ లేదా రాజ్యాంగ విలువలను కానీ కాపాడుకుంటాం. లేకపోతే ఇవన్నీ ధ్వంసమయ్యేటువంటి ఒక ప్రమాద దశలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా విశాల సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు